बेवकूफ है क्या? डाकू नहीं है, शिक्षक है हम लोग। तुम्हारे घर में औलाद है तब पता चले। సీజేపీ నిరసన జంతర్ మంతర్ దగ్గర యువత మీద లాఠీలు విరగడం ఒక ప్రజాస్వామ్య అపహాస్యం. అసలు ప్రజాస్వామ్యంలో ప్రశ్నకి చర్చకి చాలా ప్రాధాన్యం ఉంది. ఈ రెండు బలమైన పునాదుల మీదనే ప్రజాస్వామ్యం నిలబడి ఉంది. ఒకటి ప్రశ్న, రెండోది చర్చ. వాస్తవానికి భారతదేశంలో అమలయ్యేది పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యం. అంటే ఒక వ్యక్తి డైరెక్ట్ గా దేశాధినేత అయిపోడు. దేశాన్ని కొన్ని కాన్స్టిట్యున్సీలుగా విభజించి ఆ కాన్స్టిట్యున్సీల తరపున ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకొని అతన్ని పార్లమెంట్కి లేదా అసెంబ్లీకి, ఎంపీ అయితే పార్లమెంట్కి పంపిస్తాం, ఎమ్మెల్యే అయితే అసెంబ్లీకి పంపిస్తాం. అట్లా పోయిన వ్యక్తులు అక్కడ మెజారిటీ ఎమ్మెల్యేలు లేదా ఎంపీలు ఉన్న వ్యక్తులు ప్రభుత్వంలా తయారైతే మిగతా వాళ్ళు ప్రతిపక్షం కింద ఉండి ప్రశ్నిస్తుంటారు. ఇక్కడ మన రాజ్యాంగం మనకు కల్పించింది ఏంటంటే ప్రభుత్వం ప్రతిదానికి జవాబుదారి, ప్రతిపక్షం ప్రశ్నిస్తూ ఉండాలి. అయితే ఈ ప్రశ్న ఎప్పుడు ప్రతిపక్షం నుంచే ఉండాలని ఏం లేదు, జనం నుంచి కూడా రావచ్చు. ఖచ్చితంగా ప్రతిదానికి జవాబుదారిగా ఉండాల్సింది ప్రభుత్వమే. ఇది కాదని ఎవరు అనలేరు. అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యం ఉంటే దేశం నియంతృత్వంలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టే మన రాజ్యాంగ రచయితలు చాలా బాగా ఆలోచించి మన దేశానికి పార్లమెంటరీ తరహా వ్యవస్థ ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఈ పార్లమెంటరీ తరహా వ్యవస్థను తీసుకొచ్చి పెట్టారు. దీని ప్రకారం ఏ వ్యక్తి దేశాన్ని డైరెక్ట్గా ఏలలేడు. మనం కొద్దిమంది ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకొని పార్లమెంటుకు పంపిస్తే అక్కడ వాళ్ళొక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మెజారిటీ లేని వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి ఆ చర్చల ద్వారా దేశానికి ఏం కావాలి లేదంటే రాష్ట్రానికి ఏం కావాలి, ప్రశ్న చర్చ ఈ రెండింటి ద్వారా ముందుకు తీసుకెళ్లాలి. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ప్రశ్నలు మొలకెత్తాలి, వాటికి జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి. అదే పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్యంలో ఉన్న అందం. కానీ అసలు ప్రశ్నిస్తే నేరం, నిరసన తెలిపితే దేశద్రోహం అన్నట్టు తయారైతుంది ప్రస్తుతం పరిస్థితి. ఏమి ఇప్పుడు కాదు, గడిచిన 83 ఏళ్లలో, స్వాతంత్రం వచ్చి 83 ఏళ్ళు అవుతుంది, రాజ్యాంగం అమలులోకి వచ్చి 80 ఏళ్ళు అవుతుంది. ఈ 83 ఏళ్ళు లేదా 80 ఏళ్లలో అనేక నిరసనలు జరిగినాయి, ఎన్నో ప్రజా ఉద్యమాలు జరిగినాయి. వాటన్నిటిని గత ప్రభుత్వాలు ఎట్లా డీల్ చేసినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం ఒక ప్రజా ఉద్యమాన్ని ఎట్లా డీల్ చేయాలి? ఒక 12-13 ఏళ్ల క్రితం జరిగిన అన్నా హజారే ఉద్యమమే చూడండి, అప్పుడు ప్రభుత్వం ఎట్లా స్పందించింది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ సీజేపీ నిరసనల మీద ఎట్లా స్పందిస్తుంది? నిజంగా సీజేపీ నిరసన దేనికి? నీటిలో అక్రమాలు జరిగినాయి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే డిమాండ్తో వాళ్ళ ఆందోళనలకు పిలుపునిచ్చినారు. అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? కనీసం వాళ్ళని పిలిచి ఒక చర్చ పెడితే ఇంత దాకా వచ్చేది కాదేమో. అప్పట్లో ప్రభుత్వాలు కూడా ఇవే చేసినాయి కదా. 83 ఏళ్ల నుంచి ఈ దేశాన్ని వెళ్ళిన ప్రభుత్వాలన్నీ అదే కదా పనిచేసినాయి. ఏదైనా ఆందోళన జరిగినప్పుడు ఆందోళనకారులను పిలిచి వాళ్ళతో చర్చించి వాళ్ళ డిమాండ్లు ఏవి, అందులో ప్రభుత్వం తీర్చగలిగినవేవి, తీర్చలేనివేవి, ఇవన్నీ జరగాలి కదా. చర్చ జరిగితే కదా ఏదైంది తెలిసింది. అసలు చర్చే జరగకుండా ప్రశ్నిస్తేనే నేరం, ఆందోళన చేస్తే దేశద్రోహం అన్నట్టు మాట్లాడడం నిజంగా ప్రజాస్వామ్య పునాదులు కదిలించే ప్రక్రియ ఇదంతా. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎవరికో సమాధానం చెప్పడం ఏంది? అరే సమాధానం చెప్పడమే ప్రభుత్వం జవాబుదారి. దేశంలో జరుగుతున్న ప్రతిదీ దానికి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. జనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి. అరే ఇంత పెద్ద ఇదేమో చిన్న ఆందోళన, ఢిల్లీ వీధుల్ని ఇలా వణికిస్తున్నారు, ప్రభుత్వం కనీసం వాళ్ళని చర్చలకు పిలవకపోవడం ఏంది? ప్రజాస్వామ్యం నిలబడ్డదే ప్రశ్న మీద. అసలు ప్రభుత్వం చర్చలు జరుపుంటే పరిస్థితి ఈ రోజు ఆందోళన దాకా వచ్చేది కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం తర్వాత విషయం. మోడీ క్యాబినెట్ లో ఎవరు ఉండాలో నిర్ణయించుకునేది మోడీకి పూర్తిగా హక్కు ఉంది. కానీ అసలు చర్చ అనేది జరగాలి కదా. ప్రభుత్వం తరపు నుంచి అసలు ఏంది సీజేపీ, ఏంది సీజేపీ డిమాండ్లు, ఏంది? వాళ్ళేమి వేరే ఏం కాజ్ కోసం కదా, జస్ట్ దేశంలో జరిగిన ఒక తప్పు, నీటిలో లీక్ అయిన విషయం గవర్నమెంటే ఒప్పుకుంది. నీట్ లీక్ వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం కూడా మొత్తం అందరికీ తెలిసిందే. దానికి న్యాయం కావాలని పోరాడుతున్నారు. అంతకుమించి ఇక్కడ ఏం వేరే ఏ కాజ్ కోసం పోరాడట్లేదు కదా. ఒక్కసారి చర్చ జరిపితే ప్రభుత్వానికి పోయేదేముంది? ప్రజాస్వామ్యంలో అందరూ ఒకే అభిప్రాయంతో ఏకీభవించాలనుకోవడం చాలా దుర్మార్గమైన చర్య. భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన వాళ్ళు దేశానికి శత్రువులు కాదు. గవర్నమెంట్లు ఇట్లనే మేమెవరికి జవాబుదారీ కాము, ప్రశ్నించిన వాళ్ళంతా దేశద్రోహులు, ఆందోళన చేసిన వాళ్ళంతా నేరస్తులు అనే ఉద్దేశంతో ఉంటే అసలు ప్రజాస్వామ్యమే కాదు, నియంతృత్వం అవుతుంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పండి.